అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభము. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 4వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము సన్నిధి రొట్టెలు. నిర్గమాకాండము 25వ అధ్యాయము 30 వచనమందు, నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. దేవుని సన్నిధిని మనము వెంటాడుచున్నప్పుడు దానిక సంతోషము చేత నింపబడవలెను. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధి యందు ఉండేటువంటి రొట్టెలు మనక ఆత్మీయ ఆహారముగా ఉండవలెను. శరీరమునకు ఎలాగూ ఆహారము కావలెను, అదే విధముగా ప్రాణమునకు కూడాను ప్రభు యొక్క మాటలు అత్యవసరమైనదై ఉన్నది. పాత నిబంధన యందు ప్రభు సన్నిధి రొట్టెల కొరకైన ఉపదేశములను ఇచ్చెను. ఆ సన్నిధి రొట్టెలు ప్రత్యక్ష గుడారమునందు గల పరిశుద్ధ స్థలమునందు ఉండేటువంటి పరిశుద్ధ బల్లపై ఉంచబడి ఉండెను. ఈ సన్నిధి రొట్టెలను గూర్చిన ఉపదేశములను లేవీకాండము 24వ అధ్యాయము 5 మొదలుకొని 9 వరకు గల లేఖన భాగములందు మనము చదివి తెలుసుకొనగలం. సమస్త ఇజ్రాయేలు ప్రజలకు ప్రభు ప్రతి దినమును మన్నాను కురిపింపజేసి వారికి కావలసిన దానికంటే అత్యధికముగా దయచేసెను. అయితే ఆయన యొక్క పరిశుద్ధ స్థలమునందు వాంఛతో ఉండి దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారికి మాత్రమే అట్టి సన్నిధి రొట్టెలు లభించెను. మనుషులందరికీ చదువుకున్నట్లు ప్రభు తన మాటలను లేఖన వచనముగా దయచేసి ఉన్నాడు. ఇది మనకు అనుగ్రహించి ఉన్న మన్నా. ఆయన యొక్క సన్నిధిని వెదకి వాంఛించి ఆయన యొక్క పరిశుద్ధ స్థలమునందు ఉండే వారికి లేఖన వాక్యం యొక్క ప్రత్యక్షతలను, లోతైన మర్మములను, ఉన్నతమైన ఉపదేశములను బయలుపరిచి ఇచ్చుచున్నాడు. ఇది దేవుని సన్నిధి యొక్క రొట్టె. దేవుని సన్నిధిని వాంఛించుటకు ఆసక్తి లేని వారు అట్టి ప్రత్యక్షతలను పొందుకొనలేరు. పాత నిబంధన యందు యాజకులు ఆ దైవ సన్నిధి యొక్క రొట్టెను ఆయన యొక్క సన్నిధిలో భుజించిరి. కొత్త నిబంధన యందు ప్రభు మనలనే యాజకులుగా చేసి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనము రొట్టెను తినకయున్నట్లయితే ఆత్మీయ బలమును కోల్పోదుము. అంతరంగ పురుషుని యందు బలము ఉండదు. శత్రు యొక్క పోరాటములను ఎదిరించి నిలబడను లేము. మన యొక్క జీవితం నందు పోరాటములను, శోధనలను, కష్టములను వచ్చుటకు ముందుగా మనము దేవుని సన్నిధిని ఆశ్రయించి ఆయన యొక్క సన్నిధిలో లేఖన వాక్యమునందు గల వాగ్దానములను ఆసక్తితో భుజింపవలెను. మన కొరకు పేర్చబడి ఉన్న 12 రొట్టెలను ప్రభు ఉంచి ఉన్నారు కదా. అట్టి 12 రొట్టెలు అనుట అపోస్తల ఉపదేశములను సూచించుచున్నది. యేసునకు 12 శిష్యులు ఉండేను కదా. వారి ద్వారా వ్యక్తిగత మనుషుని యొక్క జీవితమునకును, సంఘం యొక్క ఎదుగుదలకును అపోస్తల యొక్క ఉపదేశములను ప్రభు దయచేసిన కదా. అనేకులు కావలసినంత సన్నిధి రొట్టెలను తిననందున చిన్న శోధనలు వచ్చినప్పటికీ సోలిపోవుచున్నారు. వారి యొక్క అంతరంగ పురుషుని యందు బలము లేకుండా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మాత్రముగాక దేవుని సన్నిధి రొట్టెలైన లేఖముల యొక్క ప్రత్యక్షతలను వాంఛించి పొందుకొనుటకు ముందుకు రండి. నేటి ధ్యానమునకై, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 28 మరియు 29 అధ్యాయములు, సాయంత్రము అపోస్తల కార్యం 13వ అధ్యాయం 1 మొదలుకొని 25 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.